ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఓం నమో నారాయణాయ అని కామెంట్ చేయండి. వైశాఖ మాసంలో వచ్చే పౌర్ణమిని వైశాఖ పౌర్ణమి అంటారు. హిందూ మతంలో పౌర్ణమి తిథి చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. ఈరోజు పూజలు, దానాలు చేయడం వల్ల శుభ ఫలితాలు చేకూరుతాయని నమ్ముతారు. సనాతన ధర్మంలో ఏకాదశి తిథి, పూర్ణిమ తిథికి చాలా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున ఉపవాసం ఉండడం, లక్ష్మీదేవిని పూజించడం, విష్ణువును పూజించడం ద్వారా డబ్బు, సంపదకు సంబంధించిన సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని శాస్త్రం చెబుతుంది. అయితే వైశాఖ పౌర్ణమి రోజు ఏ పనులు చేయాలి, ఏం చేయకూడదు, వైశాఖ పౌర్ణమి విశిష్టత ఏంటి మొదలైన విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. 2024 సంవత్సరంలో మే 23వ తేదీ గురువారం నాడు వైశాఖ పౌర్ణమి వస్తుంది. అయితే మే 22వ తేదీ బుధవారం నుంచి పౌర్ణమి తిథి ప్రారంభం కానుంది. హిందూ క్యాలెండర్ ప్రకారం వైశాఖ పౌర్ణమి తిథి మే 22 సాయంత్రం 6:47 ప్రారంభమై మే 23వ తేదీ సాయంత్రం 7:22 ముగుస్తుంది. ఉదయ తిథి కారణంగా మే 23న వైశాఖ పౌర్ణమి జరుపుకుంటారు. ఈ రోజున సర్వార్థి సిద్ధియోగం, గజకేసరి యోగం, శుక్రాదిత్య రాజయోగం, గురు ఆదిత్య రాజయోగం కూడా ఏర్పడనున్నాయి. వైశాఖ పౌర్ణమి రోజు తీసుకునే కొన్ని చర్యలు మీ జీవితంలోని ఇబ్బందులను తొలగించి సంతోషాన్ని, శాంతిని కలిగిస్తాయి. వైశాఖ పూర్ణిమ ఆచారాలు. ఈ రోజును మహావైశాఖిగా పిలుచుకుంటారు. ఈ పూర్ణిమ నాడు ఉపవాసం మరియు పుణ్యకార్యాలు చేయడం శుభ ఫలితాలను అందిస్తుంది. ఈ రోజున భక్తులు సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి నదీ స్నానమాచరించాలి. వైశాఖమాసంలోని పౌర్ణమి రోజున గంగా స్నానం ఎంతో పవిత్రంగా భావిస్తారు. పౌర్ణమి రోజున గంగానదిలో స్నానం చేస్తే సకల బాధలు తొలగిపోతాయని నమ్ముతారు. ఆ తరువాత సూర్య మంత్రాన్ని జపిస్తూ సూర్య భగవానుడికి అర్ఘాన్ని సమర్పించండి. ఈరోజు సముద్ర స్నానం చేస్తే విశేషమైన ఫలితం వస్తుందని చెబుతారు. శ్రీమహావిష్ణువును పూజించేందుకు పూజగదిని సిద్ధం చేసుకోవాలి. పూజగదిని పూలతోనూ, మామిడి తోరణాలతోనూ అలంకరించుకోవాలి. శ్రీమహావిష్ణువు దగ్గర నువ్వుల నూనె దీపాలను వెలిగించి, నువ్వులను కూడా నైవేద్యంగా పెట్టాలి. అలాగే వైశాఖ పౌర్ణమి రోజున లక్ష్మీదేవికి పాయసం నైవేద్యంగా సమర్పించండి. అనంతరం ఈ ప్రసాదాన్ని కుటుంబ సభ్యులకు పంచిపెట్టాలి. వైశాఖ పూర్ణిమ నాడు సత్యనారాయణ పూజ చేయడం వల్ల విష్ణువు అవతారమైన నారాయణుడి ఆశీస్సులు లభిస్తాయని నమ్ముతారు. ఇది జీవితంలో ఆరోగ్యం, సంపద మరియు శ్రేయస్సును తెస్తుందని నమ్ముతారు. భక్తులు ఈ రోజున ఉపవాసాన్ని పాటిస్తారు. పూజానంతరం బ్రాహ్మణుడికి నీటితో నింపిన కుండను దానం చేయాలి. కొందరు వైశాఖ పూర్ణిమ నాడు పంచదార, నువ్వులు దానం చేసి పాపాలను పోగొట్టుకుంటారు. ఈ ఆచారాలు విష్ణుధర్మంలో ప్రస్తావించబడ్డాయి. ఎండ ఉధృతంగా ఉండే ఈ సమయంలో దద్యోజనం, గొడుగు, ఉదకుంభం అంటే నీటితో నిండిన కుండ లాంటివి దానం చేస్తే పుణ్యం లభిస్తుంది. ఏది ఏమైనా ఈ రోజున మన ఇష్టదైవాన్ని మనసారా కొలుచుకుని, మన కోరికలను, కష్టాలను చెప్పుకుంటే అనుగ్రహం దక్కుతుంది. వైశాఖ పూర్ణిమ ప్రాముఖ్యత. ప్రతి నెల శుక్లపక్షంలోని 15వ రోజు పౌర్ణమి వస్తుంది. వైశాఖమాసం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది కాబట్టి వైశాఖమాసం పౌర్ణమి చాలా ప్రత్యేకమైనది మరియు గొప్ప మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది. వైశాఖ పూర్ణిమ నాడు ఉపవాసం ఉండడం వల్ల అదృష్టం మరియు ఆరోగ్యం చేకూరుతుందని నమ్ముతారు. ఈ రోజున విష్ణువు అనుగ్రహం పొందడానికి సత్యనారాయణ పూజను నిర్వహిస్తారు. అదనంగా భక్తులు ఈరోజు ధర్మరాజును కూడా పూజిస్తారు. ఈ రోజున ధర్మరాజును ఆరాధించడం వల్ల అకాల మరణ భయం పోతుందని నమ్ముతారు. గౌతమ బుద్ధుని జన్మదినోత్సవం కూడా ఈ రోజునే జరుపుకుంటారు. వైశాఖ పౌర్ణమిని బుద్ధ జయంతిగా కూడా జరుపుకుంటారు. ఈ రోజు బుద్ధునికి మహాప్రీతికరమైన రోజు. ఆయన జననం, బుద్ధుడిగా మారడం, నిర్యాణం చెందడం మూడూ కూడా ఈ పౌర్ణమి నాడే జరిగాయని చెబుతారు. అందుకే బౌద్ధులకు, ఆయనను ఆరాధించే సకల జీవులకు ఈ రోజు పరమపవిత్రం. ఈ పూర్ణిమను సత్య వినాయక పూర్ణిమ అని కూడా అంటారు. శ్రీకృష్ణుని చిన్ననాటి స్నేహితుడైన సుదాముడు తనను కలవడానికి ద్వారక చేరుకున్నప్పుడు శ్రీకృష్ణుడు సుదాముడికి సత్యవినాయక పూర్ణిమ వ్రతం లేదా వైశాఖ పౌర్ణమి వ్రతం యొక్క నియమాలను, పూజా విధానం చెప్పాడని నమ్ముతారు. ఉపవాస ప్రభావంతో సుదాముని దారిద్ర్యమంతా పోయిందని నమ్మకం. ఈ పౌర్ణమి విష్ణుభక్తులకు పరమపవిత్రం. విష్ణుమూర్తి 2వ అవతారమైన కూర్మావతారం ఈ రోజునే ఉద్భవించడం అందుకు కారణం. అమృతం కోసం దేవదానవులు క్షీరసాగరాన్ని మద్దించే సమయంలో కవ్వంలా ఉన్న మందర పర్వతం జారిపోకుండా ఉండేందుకు కూర్ముడు అండగా నిలబడ్డాడు. అతి విశిష్టమైన ఈ కూర్మావతారాన్ని పూజించేందుకు ఆలయాలు చాలా అరుదుగా ఉన్నాయి. అలాంటి ఓ ఆలయం శ్రీకాకుళానికి సమీపంగా ఉన్న శ్రీకూర్మం అనే గ్రామంలో ఉంది. ఈ గుడికి 1500 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉండటం విశేషం. వైశాఖ పౌర్ణమి రోజునే విష్ణుభక్తులైన ఆల్వారులలో ముఖ్యుడైన నమ్మాళ్వార్ జన్మించాడని చెబుతారు. వైశాఖ పౌర్ణమి శైవులకు కూడా ప్రత్యేకమే. శివుని రూపమైన శరభేశ్వరుడు అవతరించింది ఈ రోజునే.
8 పాదాలతో, రెక్కలతో, సింహపు దేహంతో ఉన్న అవతారమే ఇది. హిరణ్యకశిపుని చంపిన తర్వాత కూడా నరసింహస్వామి ఉగ్రత్వం తగ్గలేదట. దాంతో ఆ స్వామితో తలపడి ఆయనను బలహీనపరచి, శాంతింపచేసేందుకు శరభేశ్వరుడు అవతరించాడు. దక్షిణాదిన పురాతనమైన ఆలయాలలో ఈ శరభరూపం తప్పకుండా కనిపిస్తుంది. కాబట్టి శైవారాధకులకు కూడా ఈ రోజు విశిష్టమే. సాధారణంగా ప్రతి సంవత్సరానికి 12 పూర్ణిమ రోజులు ఉంటాయి. వాటిలో ప్రతి పౌర్ణమి ప్రాముఖ్యతను కలిగి ఉంది. హిందూ క్యాలెండర్ ప్రకారం వైశాఖమాసంలో వచ్చే పూర్ణిమ సంవత్సరంలో అత్యంత ముఖ్యమైన పౌర్ణమిలలో ఒకటి. ఇది సంవత్సరంలో 2వ పూర్ణిమ మరియు నరసింహ జయంతి తర్వాత వస్తుంది. శాస్త్రాలలో పౌర్ణమి స్నానం, దానధర్మాలు చాలా విశిష్టమైనవిగా పరిగణించబడ్డాయి. దీనివల్ల మనిషికి పేదరికం తొలగిపోతుంది. ఈ రోజున శ్రీమహావిష్ణువు, లక్ష్మీదేవిని పూజిస్తారు. ఈరోజు కొన్ని ప్రత్యేక వస్తువులను దానం చేసే సంప్రదాయం ఉంది. ఆ వస్తువులు దానం చేయడం వల్ల వ్యక్తి అన్నింటా విజయం పొందుతాడు, ఆర్థిక సంక్షోభం నుంచి ఉపశమనం పొందుతాడని నమ్ముతారు. అంతేకాదు, ఈ రోజున శ్రీమహావిష్ణువును పూజించడం వల్ల చేసిన పాపాల నుంచి విముక్తి లభిస్తుంది. హిందూ పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడు తన స్నేహితుడైన సుదాముడును వైశాఖ పూర్ణిమ నాడు ఉపవాసం పాటించమని, తద్వారా మంచి సంపద మరియు జీవితంలో శ్రేయస్సు లభిస్తుందని చెప్పాడని నమ్ముతారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రోజున 11 పసుపు కొమ్ములను తీసుకుని వాటిని లక్ష్మీదేవి పాదాల వద్ద సమర్పించండి. మరుసటి రోజు దానిని ఎర్రటి గుడ్డలో కట్టి సురక్షితంగా ఉంచండి. ఈ పరిహారాన్ని అనుసరించడం వల్ల ఆర్థిక శ్రేయస్సు లభిస్తుంది, వ్యక్తికి డబ్బు కొరత ఉండదు. దీనితో పాటు ఈ రోజున చీపురు దానం చేయడం లక్ష్మీదేవిని సంతోషపరుస్తుంది. శక్తి యంత్రంలో లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్ముతారు. కాబట్టి ఈ రోజున శక్తి యంత్రాన్ని కొని ఇంట్లో ఉంచి పూజ చేయడం శుభప్రదం. అదేవిధంగా ఈ రోజున ఇత్తడితో చేసిన ఏనుగు విగ్రహాన్ని ఇంటికి తీసుకురావడం శ్రేయస్కరం. ఇలా చేయడం వల్ల ఇంట్లో దారిద్ర్యం తొలగిపోయి కుటుంబంలో శాంతి, సంతోషాలు నెలకొంటాయని చెబుతారు. ఈ రోజున బుద్ధుని విగ్రహాన్ని ఇంటికి తీసుకురావడం శుభప్రదంగా భావిస్తారు. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం పౌర్ణమి రోజున లక్ష్మీదేవికి ఇష్టమైన పాయసం నైవేద్యంగా సమర్పించడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నురాలు అవుతుంది. కష్టపడి పనిచేసినా విజయం లభించకపోతే ఈరోజు నల్ల నువ్వులు దానం చేయడం శుభప్రదంగా పరిగణిస్తారు. ఇలా చేయడం వల్ల వ్యక్తి కోరుకున్న ఫలితాలు పొందుతాడు. ఎప్పుడూ సమస్యలు ఎదుర్కోవాల్సిన అవసరం రాదు. వైశాఖ పౌర్ణమి రోజు చంద్రుడిని పూజించడం వల్ల చంద్రదోషం నుంచి బయటపడతారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. పనిలో ఆటంకాలు తొలగిపోతాయి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి.